హలో అండి. నేను ఝాన్సీని, మన అడగర్ల ఝాన్సీ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. అయితే నేను చెప్పాను కదండి ఒక వీడియోలో, మన ఇప్పుడు బ్యూటీ కాంటెస్ట్ కోసం చాలా దేశాల నుంచి అందరూ వచ్చి మన హైదరాబాద్లో ఉన్నారని అనుకుంటున్నాం కదా. వాళ్ళంతా సందడిగా తిరుగుతున్నారంటండి. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మనం. మిస్ వరల్డ్ కాంటెస్ట్లో పాల్గొని వివిధ దేశాల నుండి వచ్చిన వాళ్ళు మన హైదరాబాద్లో సందడి చేస్తున్నారు. వాళ్ళు ఉండే హోటల్స్లో అందరూ కలిసి సెల్ఫీలు దిగుతూ సందడిగా తిరుగుతున్నారు. అయితేనండి, వాళ్ళు సమాజం ఎదుర్కొనే సవాళ్లకు తమ వంతుగా సాయం చేయాలని, విలువలతో కూడిన విద్యను అందించేందుకు ఒకరు వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు అన్నమాట. విలువలతో కూడిన విద్యను అందించేందుకు ఒకరు బ్రెస్ట్ క్యాన్సర్తో పోరాటం చేసే వాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి పోరాటం చేసేవాళ్ళు ఒకళ్ళు, అనాథ పిల్లల కోసం బ్యూటీ విత్ పర్పస్ అనే కాన్సెప్ట్తో పనిచేసే వాళ్ళు కొందరు. ఇలా రకరకాలుగా ఉన్నారంటండి వాళ్ళలో. ఏదో బ్యూటీ కాంటెస్ట్లో పాల్గొందాము, వెళ్ళిపోదాము, ప్రైజ్ గెలుచుకుందాము అని కాకుండా వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. వాళ్ళు ఎలా సేవ చేయాలి అని అనుకుంటున్నారు. అందాల పోటీల్లో బ్యూటీ విత్ పర్పస్ అనేది చాలా ఇష్టమైన విషయం అని అందరూ చెప్తున్నారటండి. మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని, ఆరోగ్యంగా జీవించడానికి మద్దతు పలుకుతున్నానని మిస్ వరల్డ్ జిబ్రాల్టర్ చెప్తున్నారు. వీళ్ళది చాలా చిన్న దేశం అంటండి. 33,000 మందే ఉంటారట. దేశం అంతా కలిపి 33,000 మందే ఉంటారట. చాలా కమ్యూనిటీలు ఉన్నా అందరూ చాలా కలిసిమెలిసి ఉంటారటండి. అయితే ఇంకొక ఆమె మిస్ వరల్డ్ కెమెరల్ అని ఒక ఆమె ఏం చెప్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్ అట బ్రెస్ట్ క్యాన్సర్తో చనిపోయారట. అందుకని ఆమె ఆ క్యాన్సర్ మీద అవగాహన కల్పించాలని దానికి కావలసిన టెస్టులు చేయించుకోవడం ఎలా, ఇలాంటివన్నీ అవగాహన కల్పిస్తున్నారటండి బ్రెస్ట్ క్యాన్సర్ మీద ఈవిడ. అలాగే ఇంకొక ఆమె వలేరియా కన్నవో అట. ఈవిడ వయసు 24 సంవత్సరాలటండి. అందాల పోటీల్లో బ్యూటీ విత్ పర్పస్ తనకు చాలా నచ్చిన విషయమని, వాళ్ళ దేశంలో పేద పిల్లలకు విద్యను అందించాలని ప్రయత్నం చేస్తున్నారట ఈవిడ. హింస వైపు వెళ్లకుండా పిల్లలంటే దయ, సానుభూతి, వినయం చూపించాలని వీటిపై పుస్తకాలు కూడా రాస్తున్నారట ఈవిడ. ఈమె వెనిజులా దేశస్తురాలు. ఈ వెనిజులా దేశం చాలా బాగుంటుందని చెప్తున్నారండి. హైదరాబాదీలు వాళ్ళనట చాలా స్మైలీ ఫేస్తో ఇన్వైట్ చేస్తున్నారట అందరూ. అయితే ఈమె ఏం చెప్తున్నారంటే, హైదరాబాదులో చౌ మొహల్లా ప్యాలెస్ చూశారట. చాలా అందంగా ఉందని చెప్తున్నారండి. ఇంకా వేరే ప్లేసెస్ కూడా చూడాలి అని అంటున్నారు. మిస్ వరల్డ్ దక్షిణ ఆఫ్రికా ఒక ఆవిడ పేరు జోయలైజ్ జాన్సన్
వ్యాన్ రన్స్బర్గ్ అటండి. ఈవిడ దక్షిణాఫ్రికా ఆవిడట. బ్యూటీ విత్ పర్పస్ అనే మాట తనకు స్ఫూర్తి అని చెప్తున్నారు ఈవిడ. 5 సంవత్సరాల క్రితం ఒక అనాథాశ్రమంలో పిల్లలు వాళ్ళ ప్రాథమిక హక్కుల కోసం పోరాడడం చూసి పిల్లలకు వాళ్ళ బాల్యం తిరిగి ఇవ్వాలనే లక్ష్యంతో బ్యూటీ విత్ పర్పస్ ప్రాజెక్టు తీసుకున్నారట. పోటీల విషయానికి వస్తే శారీరక మానసిక ఫిట్నెస్ చూస్తారని చెప్తున్నారు. అందుకని వీళ్ళు ఫిట్గా ఉండడానికి కష్టపడుతుంటారట. అలా చేయడానికి కొన్ని త్యాగాలు తప్పవు కదండి. ఇష్టమైన ఫుడ్ ఎక్కువగా తినడానికి ఉండదు, డైట్ చేయాలి, ప్లస్ వర్కౌట్స్ చేయాలని చెప్తున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు హైదరాబాద్లో ఉన్నారు కదా, ఏం చెప్తున్నారు, హైదరాబాద్లో భిన్న వాతావరణం ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే అన్ని రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళు, అటు నార్త్ నుండి వచ్చిన వాళ్ళు, ఇటు సౌత్లో మిగిలిన స్టేట్స్ నుండి వచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడ ఉంటారు కదండి. అందుకని హైదరాబాద్కి ఎప్పుడు అదే పేరు, భిన్న వాతావరణం అని అంటారు. వాళ్ళంతా రకరకాల వాళ్ళు కనబడుతున్నారని ఆవిడ చెప్తున్నారు. అయితే అందరూ బాగా ఆదరిస్తున్నారని కూడా చెప్తున్నారు ఈవిడ. హైదరాబాద్ బాగా నచ్చిందట. ఇదండి మన బ్యూటీ విత్ పర్పస్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ బ్యూటీ క్వీన్ల అభిప్రాయం మన హైదరాబాద్ మీద, ప్లస్ వాళ్ళు ఏ పర్పస్తో వచ్చారనేది కూడా చెప్తున్నారు కదా. వాళ్ళకి ఇష్టమైన పద్ధతుల్లో ప్రజలకు సేవ చేయాలి అన్న ఉద్దేశం కూడా వాళ్ళకి ఉంది. ఇదండి మన బ్యూటీ క్వీన్స్ అభిప్రాయాలు, వాళ్ళ సేవలు అన్నమాట. ఇది చెప్దామని, ఏదో బ్యూటీ కాంటెస్ట్లో పాల్గొంటున్నారని ఏదో మామూలుగా అనేసుకుంటాం, కానీ దీని వెనుక వాళ్ళు ఒక పర్పస్తో వచ్చి దానికి అనుగుణంగా జనాలకు సేవ చేయాలన్న ఉద్దేశం కూడా వాళ్ళు కనబరుస్తున్నారన్నమాట. ఇది చెప్దామని వీడియో చేస్తున్నాను. ఓకే అండి, ఉంటా. థ్యాంక్ యూ.